హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ మిషికా. ఈ రోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా. రాఖీ పండుగ వస్తుంది కదా, ఈ రాఖీ పండుగకు హడావిడి లేకుండా స్పెషల్ గా మీ చేత్తో ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ బీట్రూట్ హల్వా ఒకసారి ట్రై చేయండి. ఫాస్ట్ గా అయిపోవడమే కాకుండా మీ చేత్తో హెల్దీగా చేసినట్టు, అలానే ఇలా చేస్తే బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 2 బీట్రూట్లు తీసుకున్నాను. ఈ 2 బీట్రూట్లు కలిపి సుమారుగా 1/2 kg వరకు ఉంటాయి. మనం తీసుకున్న బీట్రూట్లు 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే బీట్రూట్ అనేది భూమిలో పండుతుంది కాబట్టి. ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా కింద రూట్స్ పైన కొమ్మలు ఉంటాయి కదా, 2 చోట్ల కట్ చేసి ఒక పీలర్ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ చాలా మంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు, ఇంకా కర్రీస్ లో అయితే తీయగా ఉంటుందని అస్సలు తినరు కదా. ఎవరో ఎందుకు మా ఇంట్లోనే ఎక్కువగా తినరు, అందుకే ఎప్పుడు స్వీట్స్ కానీ లేదంటే ఫ్రైలు కానీ చేసి పెడుతూ ఉంటా. ఈ బీట్రూట్ తినడం వల్ల అందులో ఉండే ఐరన్, ఫోలేట్, విటమిన్ సి, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. అలానే హై బీపీని తగ్గిస్తుంది, డైజెషన్ కి, ఇంకా జిమ్ చేసే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీట్రూట్ ని పర్మనెంట్ గా స్కిప్ చేయలేం కదా, అందుకే ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే 2 బీట్రూట్లు పీల్ ఆఫ్ చేసేసాను. ఆ తర్వాత ఇలా ఒక తురిమే తీసుకొని 2 బీట్రూట్లు తురిమేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసేంత వరకు ఏముండదు, ఒకసారి పీల్ ఆఫ్ చేసి కట్ చేసినప్పుడు లేదంటే ఇలా తురుముతున్నప్పుడు చేతులు మొత్తం రెడ్ అయిపోతాయి కదా, ఏదో కుంకుమ పూసినట్టు. ఇంకా అలా పీల్ ఆఫ్ చేసుకున్న 2 బీట్రూట్లు కంప్లీట్ గా తురుముకుంటే 1/2 kg బీట్రూట్లకు ఇంత బీట్రూట్ తురుము వచ్చింది. ఈ బీట్రూట్ తురిమేస్తే హాఫ్ ప్రాసెస్ అయిపోయినట్లే, ఒక పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చు. ఆ తర్వాత హల్వా చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక కడాయిని పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మనం వేసుకున్న నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, అలానే బాదము. ఇవే అని కాదు, మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కాజు, బాదం 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతాయి, అందుకే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ అందులోకి వేసుకోవాలి. మనం వేసుకున్న బీట్రూట్ నెయ్యిలో కలిసిపోయి పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ బీట్రూట్ అలా నెయ్యిలో వేయిస్తూ ఉంటే మంచి గుమగుమలాడే సువాసన వస్తుంది. కొద్దిసేపు అలా బీట్రూట్ నెయ్యిలో బాగా వేయించిన తర్వాత మీ స్వీట్నెస్ కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు షుగర్ వద్దు అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం వేసుకున్న షుగర్ కానీ బెల్లం కానీ బీట్రూట్ లో బాగా కలిసిపోయేలా 1 డైరెక్షన్ లో కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, షుగర్ మొత్తం బీట్రూట్ లో బాగా కలిసిపోయి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg బీట్రూట్ కి 1/2 లీటర్ కంటే తక్కువే పాలు వేసాను. అలానే పాలు కూడా వేడి చేయకుండా అలానే వేసాను. మనం వేసుకున్న పాలు కూడా బీట్రూట్ తో బాగా కలిసిపోయేలాగా 2-3 సార్లు కలుపుకుని ఆ తర్వాత ఇక్కడ నేను 2-3 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలు వేస్తున్నాను. హల్వాలో ఇలాచీలు వేయడం వల్ల హల్వాకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 1-2 సార్లు బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఒక 10 నిమిషాల వరకు కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. 10 నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకొని నేను చూపిస్తున్న విధంగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు అలానే ఉండిచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. కడాయి కిందకి దింపేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని హల్వా అందులోకి వేసుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ గా బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు ఎప్పుడు బీట్రూట్ హల్వా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంతకీ ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.